వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. 2023 చివరి పునరుద్ధానం మమ్మలను సజీవులుగా ఉంచి గడిచిన దినములు క్షేమాన్నిచ్చి ఈ యొక్క చివరి పునరుద్ధానం ఈ 2023వ సంవత్సరానికి మా ఎడల మీరు ఒక ఉద్దేశం కలిగి ఇచ్చారని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గనులమని, గొప్పవారమని, జ్ఞానం కలిగిన వారమని, బలం కలిగిన వారమని, సామర్థ్యం కలిగిన వారమని, అందరిలో గనులైనటువంటి వారుగా ఎంచబడి మేము ఈ సమయమును చూడలేదు. కానీ నీ ఉచితమైనటువంటి కృప మమ్మల్ని వెతికి మీ అనాది సంకల్పంలో మేము ఏర్పరచబడి మీ చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పంలో మేమందరము కూర్చోబడి మీ నామానికి మహిమ కొరకు మేము బ్రతకాలని మమ్మల్ని ఏర్పరచుకొని ఎన్నికలో లేని మా జీవితాలను ఎన్నికలు చేసుకొని ప్రభువా మిమ్మల్ని ఆరాధించుట కొరకు మీ సొత్తుగా, మీ ప్రజగా మమ్మల్ని నిలబెట్టినందుకు మీ కృతజ్ఞతలు. సమస్తము కూడా ఈ దినం మేము కలిగిన ఆనందం, సంతోషం, మెప్పు, ఈ ఆరాధించే భాగ్యం సమస్తము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మూలంగా కలిగిందని నమ్మి ప్రభువుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి త్యాగాన్ని బట్టి, మీ యొక్క కనికరమును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ బట్టి కూడా నేటి వరకు మేము ఆదరించబడి బలపరచబడి ప్రభువా ఈ సంవత్సరపు ముగింపు, ఈ పునరుద్ధానమందు నిలిచే భాగ్యమును మాకు మీరు ఇచ్చారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు, స్తోత్రములు. మీ ఉద్దేశాల్లో మేము నిలిచి మీ ఉద్దేశాల నెరవేర్పులో మేము అందరం బ్రతకడానికి, మా ముందున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా మీ కృపచేత నడిపించబడడానికి మీ సహాయం దయచేయండి. నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మేము మలచబడడానికి ప్రభువా అయ్యాయిగొత్తని ఒక చక్కని నాయన ప్రోత్సాహకరమైన పురికొల్పే మీ మాట చేత ఈ దినం మమ్మల్ని బలపరచండి. బలమునిచ్చే దేవుడు మీరే అయ్యా, ప్రకటించువాడు మీరని, దాన్ని గ్రహింపచేయువాడు మీరని, అలాగే ప్రభా రక్షించు వాడు కూడా మీరని ప్రభు మీ లేఖనాలు సెలవిస్తుండగా అటు రక్షణ కార్యము, అటు విమోచన కార్యము, అటు విడుదల కార్యము ఈ దినమునైన మా యందు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి వారు ఆశీర్వదించబడి వెళ్ళడానికి మీ సహాయము దయచేయమని మీ దాసును మీ ఆత్మచాటును మరుగుపరుచుకొని వారి నోట నుండి మీ వాక్కును మాకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ గణనామానికి పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో 2023వ సంవత్సరపు 12వ మాసం 31వ రోజు ఉదయపు వేళ సజీవులమై సమాధానకర్తయగు దేవునితో సహవాసానికి మనలను సజీవులుగా పిలిచిన దేవుడు స్తుతింపబడును గాక. ఆ సర్వోన్నతుడైన దేవునితో కూడా ఈ ఉదయపు వేళ ఇట్టి సహవాసాన్ని ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతైనా ఆయనకు రుణస్థులం, ఎంతైనా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆ క్రమంలోనే సంఘముగా చేరిన మన క్షేమాన్ని కోరి దైవజనుల కుటుంబం, విశ్వాసులు, ఆత్మీయ సహోదరి సహోదరులైన మనమంతా ఒకరికొకరు ప్రార్థించుకోవడానికి ప్రభువైన దేవుడు మన ఎడల ఆయన కృపను విస్తరింపచేసిన క్రమాన్ని బట్టి మరొక్క పర్యాయం ఎంతైనా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామని ప్రారంభం ముందు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ రండి. ఈ సంవత్సరపు చివరి దినం ఉదయపు వేళ ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఏమో రేపటిలోనికి మనం అడుగు పెట్టడానికి మనకు అర్హత ఉందో లేదో ఓ పర్యాయం దైవవాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుని అర్హులమైతే మనకున్న అర్హత ఏంటి,
లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకున్న అర్హత ఏమిటో దైవ వాక్యపు వెలుగులో, వాక్యము అనే దర్పణంలో మనల్ని మనం చూసుకోవడానికి ప్రభు సన్నిధికి సమీపిద్దాం. ఒక మాట చదువుదాం రండి. అపోస్తులుడైన పౌలును పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రోమాలో ఉన్నటువంటి సంఘానికి వ్రాయించిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనము నుండి చదవండి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మరొకసారి ఆ మాట, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఇంతకు ఈయన ఎవరు? ఆ మాట కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడినవి కనబడని సృష్ట్యము ఏదియును లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలెనో ఆ దేవుని కన్నులకు సమస్తమును ఏంటంట మరుగు లేక తేటగా ఉంది. ఎవరైనా లెక్కడిగే దేవుడు. సరే, లెక్క బాగోకపోతే ఆయన ఏం చేస్తాడు? రండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి ఒక మాట 24వ వచనం నుంచి చదవండి. కావున ఆయన ఎదుట నుండి ఈ రాతను రాసిన శాసనమేమనగా మెనే టెకల్ ఫారసిన్. ఈ వాక్య భావము ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న మూడు లేఖనాలలో ఓ సత్యాన్ని, ఓ విషయాన్ని బైబిల్ ప్రస్తావనలోనికి తెస్తుంది. రోమా సంఘానికి పౌలు ద్వారా ప్రభు అయిన దేవుడు ఆ సంఘాన్ని ఎగ్జామిన్ చేసుకోమన్నది, పరీక్షించుకోమన్నది ఏమిటి అంటే, మనలో ప్రతివాడు తన్ను గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలి. అంటే ఈ పూట మనతో మాట్లాడుతున్న దేవుడు, ఆయన విశేషమైన గుణం ఏంటంటే లెక్కలడిగే దేవుడు. ఆయన ఎవరండి? ఆయన లెక్కలడిగే దేవుడు. అందుకే హెబ్రీ పత్రికలో కూడా మనం చూసాం, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలెనో ఆయన కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నాయి. అలా తేటగా చూస్తున్నప్పుడు ఒకరి జీవితాన్ని ఆయన పరిశీలనగా చూచి త్రాసులో తూచాడంట. తూచినప్పుడు లెక్కకు తక్కువైంది, తేలిపోయాడు. ఇప్పుడు జీవం కలిగిన దేవుడు అన్నాడు, తేలిపోయావు గనక ఈ స్థానంలో నీవు ఉండడానికి నువ్వు అర్హుడవు కావు. 2023వ వత్సరం ఆరంభము నుండి 2023వ వత్సర 12వ మాసపు చివరి రోజులో ఉన్న ప్రియ సహోదరి సహోదరులరా, ఎవనికి వారమే పరీక్షించుకుందాం. చాలా కాలం క్రితం, అలాగే ఈ నెల ప్రారంభ వారంలో 2వ వారంలోనూ చాలా కాలం క్రితం మనం చదువుకున్న ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాను. సిద్దిపేట ప్రకాష్ అయ్య గారు తన క్యాలెండర్లో ముద్రిస్తూ ఒక మాట రాశాడు.
నీవు ఏమి చేసావని నిన్ను వచ్చే సంవత్సరంలోనికైనా నిన్ను బ్రతికించాలి. దాన్ని పచ్చి భాషలో చెప్పాలంటే ఏం ఉద్ధరించావని ఇంకొక సంవత్సరంలోకి నిన్ను నన్ను దేవుడు అడుగు పెట్టించాలి. మనలో ప్రతివాని ఆశ 2023 దాటి 24లోనికి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళాలనే ఆకాంక్ష ఆశ కలిగిన వారమేగా లేమంటారా? అలాంటి ఆశ కలిగి ఉండడం మంచిదా కాదా? మంచిదే. అలాంటి ఆశ కలిగి ఉండడం మంచిదే. అయితే విడ్డూరమైన విషయం ఏంటంటే అందరికీ ఉంటుందా ఆశ? అందరికీ ఉంటుందండి ఆశ. దేవుని మాట ప్రకారం బ్రతికేవాడికి ఉంటుంది ఆశ. దేవుని మాటను అవలంబించని వాడికి కూడా ఆశ ఉంటుంది. అయితే ఈ పూట ఎరగని జనాంగంతో దేవుడు మాట్లాడట్లా. ఆయన ఎవరో ఎరిగి ఆయనలో నిలిచి ఉండ ప్రయత్నపడుతూ ఎవనికి వాడే తన్ను తాను కాపాడుకోవడానికి లేదా తన ఆత్మను భద్రపరచుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్న తన పిల్లలమైనటువంటి మనతో ఈ ఉదయపు వేళ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఎవనికి వాడే మీరు నాకు లెక్కప్ప చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఉదయపు వేళ దేవుడు సింహాసనం మీద కూర్చుని మనల్ని అడుగుతున్న మాట, తేజబాబు రారా, వచ్చే సంవత్సరం నువ్వు బ్రతుకుతావా? బతకాలనుందయ్యా. సరే, బ్రతకాలంటే మెరిట్స్ ఏంటో చెప్పు. నువ్వు నా కొరకు 2023లో నా విషయమై నువ్వు చేసిన పనులు ఏంటో చెప్పు. దాన్ని బట్టి నువ్వు వచ్చే సంవత్సరానికి ఉండాలో లేదో నిర్ణయిస్తాను. మీకు అర్థమవుతుంది కదా ఈ పూట చెప్పే మాటలు? ఈ ఉదయాన్నే ఓ వ్యక్తిని మీ వద్దకు తీసుకురాబోతున్నాను. ఇప్పుడు మనం చూసినటువంటి దానియేలు గ్రంథంలో బెల్షజర్ అనబడిన వాడు దానియేలు ద్వారా ఇవ్వబడిన మాట తరువాత బైబిల్లో రాయబడలా అతను దేవుణ్ణి అర్థించడం కానీ అతని నోట ప్రత్యుత్తరంగా దేవుని ఎదుటకు ఒక్క మాట అయినా రాలా. అయితే ఈ ఉదయపు వేళ ఒక వ్యక్తిని మీ ఎదుటకు తెస్తాను. ఈ గ్రంథం ఎంత అద్భుత గ్రంథం అంటే ఇది అద్భుతాలను నిక్షిప్తపరిచిన గొప్ప గ్రంథం. ఇది దీనిలో ఓ అద్భుతం. ఒక ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన చేయడానికి కారణం కూడా ఓ పెద్ద ఆయన, దేవుని బాగుగా ఎరిగినటువంటి వాడు, బైబిల్ భాషలో ప్రవక్త అంటారు. ఆయన వచ్చన్నాడు, ఇదిగో నీ దినాల సంఖ్య ముగిసిపోయింది, ప్రభు అయిన దేవుడు చెప్పమన్నాడు నీతోటి, నువ్వు నీ పిల్లలకు చెప్పుకోవాల్సిందేమైనా ఉంటే చెప్పుకో, నీ భార్యకు అప్పగించవలసిందేమైనా ఉంటే అప్పగించేసుకో. ఆయన నిన్ను తన సముఖమునకు పిలుచుకుంటున్నాడు. భూమి మీద నీ ఆయుష్కాలం ముగిసింది, జీవం కలిగిన దేవునితో సహవాసానికి నువ్వు వచ్చేయాలి అన్నాడు అని ఆ విషయం చెప్పి ఆయన దాటిపోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి తన ముఖము ఎటు తిప్పుకున్నాడంట? గోడ వైపు తిప్పుకున్నాడు. ఈ పూట ఆ వ్యక్తిని సజీవుడైన దేవుడు మన ఎదుటకు తీసుకురావ ఇష్టపడుతున్నాడు. గోడ తట్టు తన ముఖము తిప్పుకున్న వ్యక్తి ఏం చేశాడు? చదువుదాం రండి. మరలా మీ స్పృహకు తెస్తున్నాను. మనము ధ్యానిస్తున్న విషయం, మనలో ఏ లక్షణాన్ని చూచి వాదిద్దాం దేవుని దగ్గర. ఎందుకంటే యెషయా గ్రంథం 1:18లో దేవుడు అన్నాడు, మీ రండి మన వివాదము తీర్చుకుందాం. రండి మన వివాదం తీర్చుకుందాం. 2023 నుంచి 24లోనికి వెళ్ళ ఇష్టపడుతున్న వారులారా రా, నీ దగ్గర ఉన్నటువంటి జవాబేంటి సిద్ధపరచుకుని రా. యోబయ్య అన్నాడు ఒక మాట, నేను మాటలను సిద్ధపరచుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏం సిద్ధపరచుకుని? మనం వస్తున్నది లోక సంబంధి అయినటువంటి అధికారి ముందుకు కాదు, భూమిని ఏలేటువంటి రాజులు ఎదుట కాదు, చక్రవర్తులు ఎదుటకు కాదు. చక్రవర్తులను, భూరాజులను, ఏలికలను నియమించే నియామకుడైనటువంటి సర్వాధికారి అయిన దేవుని ఎదుటకు వస్తున్నాం. ఆ దేవదేవుడు ఈ ఉదయపు వేళ మనతో అంటున్న మాట, నేను ఎవరినో తెలుసా? నేను లెక్క అడిగే దేవుడను, నేను నీతిగల న్యాయాధిపతిని. ఈ పూట నీతిగల న్యాయాధిపతి నిలబడి అంటున్నాడు, రండి మీ నీతిని బట్టి నేను మీ వత్సరముల లెక్క పెంచుతా. నీ నీతి నా ఎదుట ఎలా ఉందో ఎవనికి వారే మీ నీతిని స్థాపించడానికి సిద్ధపడి రండి అంటున్నాడు ఆయన. ఇప్పటికే మన ముందు ఓ వ్యక్తిని చూపించాడు అంటున్నాడు, ఇప్పటికీ మీ ముందు ఒక వ్యక్తిని చూపించాను, అతను బెల్షజరు. అతన్ని కూడా పిలిచాను మీలాగే, రా నీ లెక్క ఏంటో నా ఎదుట, నీ నీతిమత్తపు జీవిత విధానం ఏంటో నా ఎదుట తెలుసుకుందాం రా అని పిలిచాను. పిలవగా
అతనిని నేను త్రాసులో వేసి తుయ్యగా అతడు నేను అనుకున్న లెక్కకు అతడు రాలేదు. బాబు కాస్తంత రాజీ పడిన ఆయన అంటే ఈయన రాజీ పడేవాడు కాడు. మరి ఎవరైనా తిమోతి 2వ పత్రిక 4:7-17 నుంచి చూస్తే అక్కడ రాస్తాడు, ఈయన నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు. చెప్పండి, ఎవరండి ఈయన? అంటే ఇప్పుడు మనం ఎవరు ఎదుటున్నాం చెప్పండి? రేపట్లోనికి నేనైనా మనమైనా వెళ్ళాలి అంటే ఎవరిని దాటుకుని వెళ్ళాలి? ఎవరు ద్వారం తీరిస్తే వెళ్ళాలి? జీవాధిపతి అయిన దేవుడు ద్వారం తీస్తే వెళ్ళాలి. ఈరోజు పరిస్థితులు ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా ఉన్నాయంటే బహిరంగంగా బాహ్యంగా చూస్తున్న పరిస్థితులు చాలా జటిలం. నిన్న మొన్నటి రోజు ఏమండి ఉదయపు వేళ ప్రయాణం చేసి మీటింగ్కి వెళ్ళాం. దేవుని మహాకృపలో నాతో కూడా తమ్ముడు మోజెస్ కూడా రావడం జరిగింది. ప్రభు కృపలో, అన్న ఒక్కడవే అంత దూరం వెళ్తున్నావు, నేను కూడా నీతో వస్తాను ఉన్నాను కదా అని తమ్ముడు వచ్చాడు. అక్కడ మీటింగ్ ముగించుకుని బయలుదేరేటప్పటికి 1:30 అయింది. భీమవరం దగ్గర సిస్సల్ అనే ప్రాంతం. సరే వస్తూ ఉన్నాం, రోడ్ల పరిస్థితి అస్సలు బాలా. సరే వస్తూ గుడ్లవల్లేరు రూట్లోకి వచ్చాం. గుడ్లవల్లేరు కంటే ముందు మన వెన్నకోట సహోదరులు ఉన్నటువంటి ప్రాంతం. వస్తే దేవుని బిడ్డలారా రోడ్డు కనబట్ల, మాకు కళ్ళ ముందు అసలు ఏం కనబట్ల, అమ్మన్నంత డిస్టెన్స్ కూడా ఏం కనబట్ల. ఎటు వెళ్ళిపోతామో తెలియట్లేదు. పోనీ ఆగిపోదామంటే అసలు ముంచె ఎలా పడుతుందంటే వర్షం పడినట్లు పడుతుంది. సరే అది తప్పించుకుని ఎలాగో వచ్చి గుడ్లవల్లేరు రూట్ వచ్చాం. అదంతా వంకర టెంకర రోడ్డు తెలిసిందేగా మనకు, ఆ రోడ్డు ఏం కనబట్ల. సరే ఇదంతా ఏదో రకంగా తప్పించుకుని అది దాటి పామర్ రోడ్డుకు వస్తే పామర్ రోడ్డు అంత వెడల్పుగా ఉన్నా అసలేం కనపట్లేదండి రోడ్డు. వెనకాల భారీ వెహికల్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎదర వెహికల్స్ వస్తున్నాయి, అటు నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి వెళ్ళేవి. ఆ వెహికల్ దగ్గరికి వచ్చి బ్లింకర్ కనపడితే కానీ ఓహో నా ముందు వెహికల్ ఉందన్నమాట అన్నట్టుగా ఆ దినం మాకు అనిపించింది. తమ్ముడు నేను మాట్లాడుకుంటూ అన్నాం, నాన్న రోడ్లు ఎంత బాగున్నా, పరిస్థితులు ఎంత బాగున్నా ఆయన కృప లేకపోతే, రోడ్లు బాగుంటేనే కృప లేకపోతే పరిస్థితి అట్లా ఉంటే, బాగోనప్పుడు మరింతగా ఆయన కృప మనకి ఎంత అవసరం. అది ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, నేనంటూ మరొక రోజులోనికి దాటింపబడడానికి ఆయన ఎదుట నేను చూపించుకోగలిగినది ఏంటి? వాట్ ఈస్ దట్ ఐ కెన్ show in front of him, I can project in front of him so that he can extend my life. ఆయన ఎదుట ఇదిగో ఇది నేను, నా దినములు లెక్క పొడిగించు అనడానికి నేను ఎదుట చూపుకోగలిగింది ఏముంది? మనుషుల దగ్గర మాట్లాడేసినట్టు మీ ఎదుట నేను ఇలాగా మాట్లాడగలుగుతున్నాను, కానీ ఆయన ఎదుట ఇలా మాట్లాడగలుగుతానా? ఆలోచించండి ప్రభు ప్రియులారా. ఈ పూట ఆ నీతిగల న్యాయాధిపతి అయిన దేవునికి ఎదుట ఉన్నామని గ్రహించిన వారమై నా మట్టుకు నేను వింటున్న మీ మట్టుకు మీరు సమాధానాలు సిద్ధపరచుకోవడానికి మనం సిద్ధపడదాం. రండి చదువుదాం. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభము నుండి కొన్ని మాటలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్తయు అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, వినండి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని. ఆగండి ఒక మాట. ఏమండి ఈ మాట వినడానికి అంత సింపుల్గా ఉందా? డాక్టర్లు కూడా మన మధ్య దేవుని కృపలో నాగరాజు గారు ఉన్నారు, డాక్టర్ గారు. వైద్యులు పలానా వాడు చచ్చిపోతాడని కానీ ఆడ మొహం మీదకి వెళ్ళి నువ్వు వాళ్ళు చచ్చిపోతావు అంటారా? పర్లేదు చెప్పండి. ఏమండి మరో గంటలో చచ్చిపోయేవాడితో కూడా ఏమంటారు తెలుసా? అబ్బే నీకేమీ ఏమవుదబ్బా, ధైర్యంగా ఉండు, అంతా బాగున్నాయి, టెస్టులన్నీ అంతా బాగున్నాయి, హ్యాపీగా తిను, హ్యాపీగా ఉండు అంటారు. కానీ ఇగో నువ్వు ఇంకో గంటలో చచ్చిపోతున్నావు తెలుసా, రెడీగా ఉండు అంటారా? ఆయన చూడండి, జీవం కలిగిన దేవుడు ఎంత సూటిగా రాయిస్తున్నాడంటే, ఆ ప్రవక్త అయినటువంటి ఆయన వచ్చి అంటాడు, నువ్వు చచ్చిపోబోతున్నావు. సర్వసాధారణంగా మనం ఎవరింటికన్నా వెళ్ళి అయితే పెళ్లి కోసం శుభలేఖ ఇస్తాం, ఇల్లు కట్టుకుంటుంటే నూతన గృహ ప్రవేశం కొరకు ఒక కార్డు ఇస్తాం, ఇంకా పిల్లల ఫంక్షన్లు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఆ ఫంక్షన్ల కోసం కార్డులు ఇస్తాం. ఈయన ఒక అనౌన్స్మెంట్ ప్రకటిస్తున్నాడు, వచ్చి అంటున్నాడు, ఇదిగో
నీవు మరణమునకు సిద్ధమవ్వాల్సినటువంటి గడియ సమీపమైంది. నువ్వు చావబోతున్నావు. మరణం నీ మీద ఏలుబడి చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. నువ్వు చచ్చిపోబోతున్నావు, రెడీగా ఉండన్నాడు. గెట్ రెడీ ఫర్ అ వండర్ఫుల్ డెత్. ఒక మంచి మరణం కొరకు ఈ పూట ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఒకవేళ దేవుడు స్వప్నమందో దర్శనమందో ఈ మాట నీతో నాతో అంటే మన రెస్పాన్స్ ఏంటి? మన రెస్పాన్స్ ఏంటి? ఏమిలా అప్పటికప్పుడు లేచి వచ్చి గుండె పగిలిపోయేటట్టు పరిగెత్తుకొచ్చేస్తాం మనం అమ్మ దగ్గరికి. నా చిన్నతనంలో నేను ఒక దైవజనుని నోట ఓ దృష్టాంతాన్ని విన్నాను. ఆయనంట ఒక ఇంట్లో అద్దెకుంటాడు. అన్యజనుడైనటువంటి వాడిని గురించి చెప్తూ ఒక ఇంట్లో అద్దెకుంటూ, ఏమండి, భార్య మంచి ప్రార్థన పరురాలు, విశ్వాసం కలిగినటువంటిది. మనోడు మాత్రం అల్లరి చిల్లరగానే తిరుగుతాడు, కాస్త ముందేస్తాడు. ఒకానొక రోజు ఇలాంటి వేడుకలు వచ్చినప్పుడు న్యూ ఇయర్ టైంలో, ఏమండి, దానికి ముందు ఒక వారం ముందు రోజులు, క్రిస్మస్కి ముందు రోజులు అన్నమాట. తెల్లవారు 1 గంటకు వచ్చి వానర్ గారు తలుపు తడతా ఉన్నాడు ఇంటికి వచ్చి. ఎవర్రా బాబు ఈ టైంకి అని చెప్పి ఆయన తలుపు శబ్దం తలుపు తీస్తే బయటకు వచ్చి చూస్తే ఈయన ఏంటయ్యా అన్నాడు. కాస్త అప్పటికే ఆన్లో ఉన్నవాడు అంటున్నాడు, వానర్ గారు ఒక 3,000 రూపాయలు ఉంటే ఇస్తారా అన్నాడు. ఏ టైంకి? 1 గంట టైంకి 3,000 రూపాయలు ఉంటే ఇస్తావంటే, ఎందుకు ఆగు ఒకసారి మీ ఆవిడని పిలుద్దామంటే, ఆమెతో ఎందుకండి, నేను అడుగుతున్నాను కదా, నా మీద నమ్మకం లేదా? నేను మిమ్మల్ని ఎప్పుడైనా రూపాయి అడిగానా? తాగుబోతులు ఎలా మాట్లాడతారో మనకు బాగా తెలుసు కదా, ఎంత లయబద్ధంగా మాట్లాడతారో. ఇవ్వకపోతే ఇంకా ఏమండి టోన్ ఆఫ్ వాయిస్ కూడా కాస్త పెరుగుతుంది, దానిలో ఇంటర్నేషనల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. సరే ఎందుకురా బాబు ఈ వ్యక్తితో ఇంత గజిబిజని, ఎందుకయ్యా నీకంటే, ఎందుకని తర్వాత చెప్తాను కానండి, ఒక్క 3,000 ఇచ్చారంటే తెల్లారితే మధ్యాహ్నం లోపు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఈ 1 గంట అప్పుడు వీడితో రగడెందుకురా నాయన, ఎలాగో ఇంట్లోనే ఉంటాడు కదా, ఈ విషయం వాళ్ళ ఆవిడకైనా చెప్తే ఆమన్న ఏదో రకంగా అప్పు తీర్చేద్దులే అనుకుని 3,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇస్తానని అడిగినా తెల్లారైపోయింది. ఆ తెల్లారైపోయింది, రోజు అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 4 రోజులు అయిపోయి, 5 రోజులు అయిపోయి, వారం కూడా అయిపోయింది. కనబడుతున్నాడు, వానర్ గారు నమస్తే అంటున్నాడు. నమస్కారం అంటున్నాడు. ఏం మాట్లాడట్లా. వారం దాటిపోయింది, 2 వారాలు దాటిపోయాయి. కనబడితే వానర్ గారు నమస్కారం అంటున్నాడు. ఈయన ఒకరోజు ఆపన్నాడు, ఆగాగు ఇట్రా అన్నాడు. ఏంటండి అంటే, ఎలా ఉన్నావు అన్నాడు. డైరెక్ట్గా అడగలేడుగా, ఆయన అడిగి 3,000 అడిగినట్టుగా. ఏమంటే ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నానండి. ఏంటి సంగతులని మాట్లాడతా, ఏమయ్యా గుర్తుందా 2 వారాల క్రితం 3,000 తీసుకున్నావు అంటే, ఏంటి అన్నాడు. 2 వారాల క్రితం 3,000 తీసుకున్నావు కదా, తెల్లవారు 1 గంటకు వచ్చి అంటే, వానర్ గారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. అదేంటి ఎవరి గురించి మాట్లాడుతాంటావేంటి, ఫలానా రోజు తెల్లవారు 1 గంట అప్పుడు నా తలుపు తట్టావు, డబ్బులు ఇచ్చాను తెలుసా నీకంటే, ఊరుకోండి, నాకు ఊహ తెలిసిన నాటి నుంచి ఎవరి దగ్గర నేను ఊహ తెలిసిన నాటి నుంచి నేను ఎవరి దగ్గర చాపలేదు. నీ దగ్గర నేను అడగడం ఇంకేమన్నా ఉందా అసలు? ఇంకేమన్నా అవసరమైతే నా భార్య నన్ను అడుగుతానేమో కానీ, ఇంటికి వెళ్ళి డబ్బులన్నా పట్టరమంటానేమో కానీ, నేను అస్సలు ఇంకెవరినే భలేవాడు అయ్యా బాబు, నాకు గుర్తుందయ్యా, అది కల కాదు. మీరు కలగానే ఉంటారండి అన్నాడు. కల కాదురా, డబ్బులు ఇచ్చినోడు నేను రా, అది కల కాదంటే కాదన్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. ఆయనకు అర్థం కాలే, ఎంత మాట నిచ్చాడేంటి అయినా అనుకున్నాడు. సరే మొదలు పడిపోతున్నాడు. రూపాయితో వ్యవహారం కదా పాపం, మరి ఇచ్చిన వాళ్ళం కదా, ఏమండి, తెగ నలిగిపోతున్నాడు. తీరా ఈయన ఎవరు అనుకున్నారు, ఒక సంఘానికి పెద్ద, నలుగులాట్లో ఉండి అనుకుంటున్నాడు ఏది ఏమైనా ఏదో ఒకటి తేల్చేయాలనుకున్నాడు. వాళ్ళ ఆవిడని పిలిచాడు. ఆమె చెప్దామా అనుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దామని, ఏమండి అంటే ఏం లేదులేమ్మా అన్నాడు. సరే ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడు, కాస్త ఏమండి మనసు స్థిమితంగా ఉంటుందేమని అవట్లా. అయితే ఆ రోజు సాయంత్రానికి డిసైడ్ అయిపోయాడండి, ఏదేమైనా మన దగ్గరలోనే కదా పోలీస్ స్టేషను, వెళ్ళి కేసు పెట్టేద్దాం అనుకుని వెళ్తూ ఉంటే దారిలోనే వీళ్ళు వెళ్ళే మందిరం. దైవజనుడు అప్పుడే బయటకు వస్తున్నాడు. అయ్యా పెద్దగారు వందనాలు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. ఏమీ లేదండి అన్నాడు. ఏంటయ్యా హడావిడిగా వెళ్తున్నారంటే, అయ్యగారు అలాగో పిలిచాడు, ముందు వెళ్ళేలోపు మనకున్న అలవాటు ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే ముందు ఏం చేయించగాలి, ప్రార్థన. ఏమండి అందులో మహోన్నతమైన కార్యం కోసం వెళ్తున్నాడు మరి పెద్ద ఆయన, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నటువంటి వాడు ఎలాగో పాస్టర్ గారు తగిలాడు కదా, ఎలాగో ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనే తగిలాడని చెప్పి, అయ్యా విషయం ఏంటంటే ఇది అని మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యా మనం లోక సంబంధులం కాదు, మనం జీవము కలిగిన దేవుని సంబంధులం, మన వ్యాజ్యము ఆయన దగ్గరే చెప్దాం. పాప మా వ్యక్తి ఏదోలే ఆ రోజు బొత్తులో ఉన్నాడన్నారు కదా, ఆ వ్యక్తికి తెలియలేదేమో, మరలా జ్ఞాపకం చేస్తాడులే దేవుడు, ప్రార్థన చేద్దామంటే మీకు అర్థం కావట్లేదండి అసలు ఎలా మాట్లాడారో తెలిసినా ముందు, ఏదో నేనే తప్పు చేశానన్నట్టుగా ఒక మాట నన్ను చాలా బాధ పెట్టింది అన్నాడు. ఏంటదంటే నీ దిక్కున్న చోటన
చెప్పుకో అన్నాడు. ఆ పూట ఆ 1 గంట అప్పుడు ఏ దిక్కు లేక ఏ దిక్కుకు వచ్చాడు? నా దిక్కుకు వస్తే నేను ఇస్తే ఇప్పుడు నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడండి. సమస్య లేదండి అయ్యగారు అన్నాడు. బాబు పెద్దగారు వందనాలు బాబు, సమయం తీసుకోను, పొద్దున్నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను అన్నాడు. సరే అయితే ఒక పని చేస్తావా అన్నాడు. ఏంటది? 1-2 రోజులు నాకు అవకాశం ఇవ్వు, నేను నీ కొరకు ఉపవాసం నుంచి ప్రార్థన చేస్తా. ఈ విషయమై దైవ సేవకునిగా నేను నిన్ను ఎదుర్కొన్నాను, నువ్వు దాటిపోవడం అది నీ ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు, దేవుని నామానికి అది మహిమ తెచ్చేది కాదు అన్నాడు. సరే అని దైవ సేవకుని నోటికి మాటకు విలువనిచ్చాడు. ఆ రోజు సాయంత్రం దైవజనుడు ఈయన విషయమై దేవుని ఎదుట ఉపవాసం ప్రకటించుకున్నాడు. 2 రోజుల కొరకు ఉపవాసం ప్రకటించుకుని ప్రార్థన చేస్తున్నాడండి. ఆశ్చర్యం ఏంటో చెప్పనా, ఈ 3000 తీసుకున్నవాడు మామూలుగా యథావిధిగా వచ్చాడు, ఇంటికి వచ్చి పడుకున్నాడు. నిద్రపోతుంటే తెల్లవారు 1 గంట అప్పుడు ఉలిక్కి పడలేశాడు. లేచినాడు సర్వసాధారణంగా వెంటనే లేచిన వెంటనే మనకు కొన్ని కళలు కానీ వచ్చిన దర్శనాలు కానీ అన్యజనుడికి దర్శనం అని ఏం తెలుసు, గుర్తుండవు. కానీ ఉలిక్కిపడ్డాడు. పక్కన ఆవిడ లేచి ఏంటి సడన్గా లేచామంటే ఏం లేదు అన్నాడు. కానీ ఏదో జరిగిందని తనకు అర్థం అవుతుంది, ఏం జరిగిందో అర్థం కాల. సరే మళ్ళీ పడుకున్నాడు. మంచిలు తాగు పడుకో అంటే పడుకున్నాడు. పడుకున్న తర్వాత అంతకుముందు దేనికైతే ఉలిక్కి పడి లేచాడో అది ముందుకెళ్తుంది. ఏంట్రా అది అంటే కల్లో పాట వినబడుతుంది. దీనికి ఆ పాట క్రైస్తవుడికే తెలుసు, ఇంకెవరికి తెలీదు. ఏంటా పాట? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు అని వినపడుతుంది. ఆ పాట ఏమో లైర్ అండ్ లిరిక్స్ బాగున్నాయి, పాట వినపడుతుంది. కానీ ఉలిక్కిపడి ఎందుకు లేచాడో తెలుసా? ఆ పాటలో ఈయనకు ఒక శవం పెట్టి కనబడింది. శవపెట్టి కనబడింది. ఈయనకు అర్థం కానిది ఏంట్రా అంటే శవపెట్టి వెనకాల 7 తళ్ళావిడ కనబడింది. టక్కన లేచాడు, గుండె అయిపోయి అది గుర్తు రాలేదు ఆయనకి. తర్వాత పడుకున్నాడే, కళ కంటిన్యూ అవుతా. అప్పుడు లేచి చెమటలు పెట్టేసాయి. ఏంటయ్యా అంది. ఏమి లేదమ్మాయి, కళ వచ్చింది, ఓ పాట వినబడుతుంది, వెనకాల కంజర్లో డ్రమ్ములు కొడుతుంటే ఆమె అనుకుంటుంది, ప్రభా ఎప్పుడు నుంచో ప్రార్థన చేస్తున్నాను ఆయన, నా భర్త రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన, ఈ రకంగా పాట వినిపించావు ప్రభా, దేవా నీకు వందనాలు అనుకుంటుంది. మందిరంలో అయినా పడింది పాట అనుకుంటుంది ఆవిడే. దానికోసం ఉలిక్కిపడాల్సిన పని ఏం లేదులే బాబు, ప్రార్థన చేస్తాను పడుకుంటే. కాదమ్మాయి, పెట్టు ఒకటి కనబడింది అంటే, అమ్మో పెట్టు కనబడడం ఏంటి, ఇప్పుడు కనబడడం ఏంటి, వెనకాల నువ్వు కూడా వస్తున్నావు అమ్మాయి, అమ్మో నేను కూడా రావడం ఏంటి, మొత్తానికి మన దగ్గర వాళ్ళకి ఎవరికి ఏదో అయినట్టుంది, ప్రార్థన చేద్దాంలే, నువ్వు పడుకో, ప్రార్థన చేస్తావా కాసేపు అంటే నాకేం వచ్చు అన్నాడు. సర్లేతే పడుకో అంది. ప్రార్థన చేసుకుంది దేవుడు, కాసేపు చేసుకుని పడుకుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా ప్రభుత్వం దేవుని బిడ్డలారా, టక్కన మెలకు వచ్చేసినాడు. ఆ రాత్రి అంతా నిద్రపోలా, ఈ కళ ఏమైపోద్దాం మళ్ళీ ముందుకెళ్తేమని. ఈ అయ్యగారు ఏం చేస్తున్నాడు, దైవజనుడు ప్రార్థన చేస్తామన్నాడు. మరుసటి రోజు కూడా ఆయన ప్రార్థనలో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఆశ్చర్యం, ఈ వ్యక్తి ఏమి ఎరగనోళ్ళలాగానే వచ్చి మళ్ళీ పడుకున్నాడు. 2వ రోజు పడుకుంటే ఆ కళ కంటిన్యూ అవుతుంది. ఆ కళ ఎంతగా కంటిన్యూ అయిందంటే, వెనక భార్య ఏడుస్తుంది కదా, ఏడుస్తూ ఒక దగ్గరికి వచ్చాక పెట్టి దింపండి అన్నారు. గోయి కనపడుతుంది, దింపిన తర్వాత అన్నాడు, చివరిగా చూసేవాళ్ళు ఎవరు ఉన్నారేమో తొందరపడి రండి, లేకపోతే పెట్టికి మేకులు కొట్టేసి లోపల పెట్టేస్తామని. కానీ అందరూ మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటే, ఏమండి ఈయన కూడా ఆసక్తితో చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఎవడరా లోపల ఉన్నదని చూస్తూ ఉంటే తీర చూస్తే మనోడే. పెట్లో ఎవరు అనుకున్నారు ఉన్నది, ఈయనే ఉన్నాడు. టక్కులు లేచి అమ్మో 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 అన్నాడు. ఏంటి ఏమైందయ్యా అంటే, అమ్మో అమ్మాయి రాత్రి వచ్చిందే ఆ కళ ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చింది. అమ్మాయి ఏమైందిరా బాబు, ఏంటి బాధ అంటే, ఏమి లేదు, వెనకాల నువ్వు ఎడుతున్నావు కదా, ఎవరో దగ్గర వాళ్ళు పోయావు అనుకున్నాం కదా, దగ్గర వాళ్ళు కాదు, ఆ పెట్టి తీసి చివరికి ఎవడన్నా చూసేవాడు ఉన్నాడేమో రండి అంటే, నేను కూడా చూస్తాకెళ్తే దానిలో ఉన్నది అమ్మో అని లేచి అంటుంది, మా ఇదారోడా ఎవరికే అన్యాయం చేసావో ఒకసారి ఆలోచించంటే గుర్తురాదా, టక్కన గుర్తొచ్చేసి అంటాడు, ఏమి లేదు అమ్మాయి ఫలానా రోజు 1 గంట అప్పుడు ఓనర్ గారి దగ్గర ఎంత 3000 తీసుకున్నా, ఓనర్ గారి దగ్గర 3000 తీసుకున్నావా, మరి ఏమైంది, ఇవ్వలేదా, నాకైనా ఒక మొక్క చెప్పలేదంటే, నిన్న అడిగాడు ఆయన, నీ దిక్కున్న చోట అమ్మో ఇంకేమన్నా ఉందా, ఆయన సంఘంలో మంచి విశ్వాసి, సంఘ పెద్ద, ప్రార్థనాపరుడు, దైవజనునికి లోబడేవాడు, ఇలాంటి పని ఎందుకు చేశావు, మరి ఉన్నాయా డబ్బులు ఇచ్చేస్తావా అంటే ఇచ్చేస్తాను, సర్లే అయితే తెల్లారిద్దుగానే అన్నాడు. ఎప్పుడిద్దాం, తెల్లారా ఇంకేమన్నానా, ఇప్పుడు పడుకుంటే నా బతుకు తెల్లారిపోద్దేమో భయం వేస్తుంది, తెల్లారి కాదు ఇప్పుడే అన్నాడు. లేచి మళ్ళీ తలుపు కొడుతున్నాడు. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ లోపల ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఎవడరా కొడుతున్నాడు. ఏమండి 2 వారాల క్రితం 1 గంటకు వచ్చి తలుపు కొట్టాడు, నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు.
ఇప్పుడు వచ్చేవాడు బాబు తలుపు కొడతాడు అనుకున్నాడు. అని పాపం బిక్కు బుక్కినట్టు తలుపు తీశాడు. తలుపు తిత్త ముందు ఈయన కనబడ్డాడు. తలుపు మూసేద్దాం అనుకున్న వెనకాల నుంచి అంటుంది, అయ్యగారు వందనాలు అంది ఆవిడ. ఏంటమ్మా అంటే, బాబు అని కాళ్ళ మీద పడిపోయాడు ఈయన. అయ్యా, ఆ రోజు 1 గంటకి నేను వచ్చింది సత్యం, నువ్వు నాకు డబ్బులు ఇచ్చింది సత్యం, నేను అబద్ధమాడానన్నాడు. ఆయన కాళ్ళ మీద పడి ఈయన ఏడుస్తుంటే నిలబడిన వాడి కళ్ళల్లోంచి నీళ్లు జల 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 రాలిపోతున్నాయి. నా దేవుడు సజీవుడు అని. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, సమాధానకర్తకు దేవుడు ఓ వ్యక్తికి దర్శనం చూపించి అంటున్నాడు, ఇది నిన్ను తూచాను, నువ్వు తక్కువైపోయావు. ఈ పూట అలాంటి దర్శనాలు మన బతుకుకు రాకముందే జీవాధిపతి అయిన దేవుడు, లెక్క చూచే దేవుడు, ఆయన మన ఎదుట నిలబడినప్పుడు, ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు సమాధానకర్తకు దేవునికి మనం ఇవ్వగలిగిన సమాధానం ఏంటి? సిద్ధపరచుకుని పూట ముందుకు వద్దాం. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు యెషయా అనేటువంటి ప్రవక్త వచ్చాడు హిజ్కియా దగ్గరకు. రాజైన వాని దగ్గరికి వచ్చన్నాడు, ఇదిగో నీ మరణము సమీపమైంది, నీవు సిద్ధపడిపో అని ఆయన వార్త అందించి దాటిపోయాడు. ఇప్పుడు చదవండి ఏం జరిగింది అక్కడ. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను. ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? అతని ప్రార్థనను అంగీకరించిన దేవుడు 15 ఏళ్ల ఆయుష్ చెప్పి కొన్ని నిమిషాలు కూడా కాలేదండి, దాటిపోయే లోపే బైబిల్ అంటది, అతడు మందిర నడిశాల దాటకముందే, రాజప్రాసాద నడిశాల దాటకముందే జీవము కలిగిన దేవుని స్వరం మరలా అదే ప్రవక్తకు వినబడి, యెషయాకు వినబడి వెనక్కెళ్ళి సమాచారం వింటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఆయన దేవుని దగ్గర నుంచి 15 ఏళ్ల ఆయుష్ సంపాదించుకోవడానికి ఆయన దగ్గర చెప్పగలిగినవి, అర్హమైనవి కొన్ని ఉన్నాయి. ఈ పూట పరీక్షించుకో. ఈ రాత్రి గనక దేవుడు దర్శనముందో కలయందో నీకు కనబడి నీకున్న అర్హత ఏంటి అంటే ఏం చెబుదాం? ఆయన ముందు ఏం చెబుదాం? 2023 ఇందాక చెల్లి ఆరాధనలో నిలబడి ఒక మాట ఉంది. దైవజనుడు గత రాత్రి దైవజనుడు ముఖాంతరంగంలో దేవుడు మాట్లాడాడు, నేను మీ దగ్గరికే ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను, మీరు నాతో ఉన్నారా? నేను మారలేదు, మీరు మారారేమో. నేను మీకు సమీపంగా ఉన్నాను, మీరు నాకు ఎడమయ్యారేమో. ఎగ్జామిన్, ట్రై యువర్ సెల్ఫ్. ఈ పూట మరొక అడుగు ముందుకు వేసి జీవం కలిగిన దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉన్నది ఎన్నటన్నిటికీ సత్యమే, మీరు నాతో ఉన్నది సత్యమో కాదో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. పరీక్షించుకున్న తర్వాత నీతి కలిగిన న్యాయాధిపతిని నేను కూర్చున్నాను, నేనంటాను 24లోకి నీకు ప్రవేశం లేదంటాను. కాదయ్యా, నా భార్య వెళ్తుంది, నా పిల్లలకు కూడా ప్రవేశించావు, మరి నాకెందుకు ఇవ్వు అంటే, సరి అయిన జవాబు నీ దగ్గరికి వస్తే నేను నిన్ను పంపిస్తానంటాడు. ఇప్పుడు మన జవాబేంటి? ఇప్పుడు మన జవాబేంటి? ఆయన గంటల తరబడి కూడా ప్రార్థన చేయలే. చేశాడా? చేశాడు? అస్సలు లేదండి. ఆయన ప్రార్థన, ఆయన చేసిన, మనం చదివినటువంటి 1-2 వచనాల్లో 7 విషయాలు ఈ పూట మీ ఎదుటకు తెస్తాను, ఒకటి వెంబడి ఒకటి. దేవుని బిడ్డలారా, అతని ప్రార్థన ఎంత బలమైంది కాకపోతే, అంటే ప్రార్థనను బట్టి కాదు, అతడు ఆ రీతిగా ధైర్యంతో ప్రార్థన చేయగలిగాడు అంటే దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా కాదు, మళ్ళీ ఎవరి ఎదుట నిలబడి స్థాపించుకుంటున్నాడో తెలుసా తన నీతిని? రా మన వివాదం తీర్చుకుందామన్న వాడి ఎదుట నిలబడి, నీతిగల న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నిలబడి తెచ్చిన ప్రవక్తతో మాట్లాడలా. వచ్చిన వాడు దాటిపోతుంటే ఆపండి ఆయన, అస్సలేమిలే. వచ్చిన సమాచారాన్ని పుచ్చుకున్నాడు. ఆ సమాచారం తీసుకుని జీవము కలిగిన దేవుడు పంపిన వాని దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి చూడండి, మరొకసారి నేను చదువుతాను అన్నాడు. యెహోవా, హీఈస్ అడ్రసింగ్ హిస్ గాడ్. దేవుని ఎదుట నిలబడి ఎవని ఎదుట తాను నిలబడాలో, ఎవరు జీవమునకు అధికారో, జీవ మరణములు 4 వశమన్న అదే బైబిల్. ఏమండి, నీ జీవము మరణము యెహోవా అధీనములో ఉన్నాయి. ఎవరి అధీనంలో ఉన్నాయి? ఆయన ఎదుట నిలబడి అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనే. ఆగండి ఒక మాట. ఎవరి ఎదుట తన యథార్థతను స్థాపించుకోవడానికి, ఎవని ఎదుట తన యథార్థతను
ఏమండి నేను యథార్థపరుడను అని మార్కు వేయించుకోవడానికి నిలబడ్డాడో తెలుసా? సత్యమునకు ఆధారమై ఉన్న వాని ఎదుట, యథార్థతకు సరైన డెఫినేషన్ ఇవ్వగలిగిన వాడు ఆయన ఎదుట నిలబడి అంటున్న మాట. ఎందుకనంటే యోబు అనే వాని గురించి సాక్ష్యం ఇచ్చిన జీవం కలిగిన తండ్రి అయిన దేవుడు అన్నాడు, యోబు అనే నా సేవకుడిని గురించి నువ్వు ఆలోచించావా? అతని మొట్టమొదటి లక్షణం, అతడు యథార్థవంతుడు, అతడు యథార్థపరుడు. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా జీవం కలిగిన దేవుని వాక్యం అంటది ఏమనంటే, జీవం కలిగినటువంటి దేవుని వాక్యం అంటే యథార్థవంతులంటే యెహోవాకు ఇష్టలు, మూర్ఖ చిత్తులు యెహోవాకు అసహ్యులు, యథార్థవంతులు దేవునికి ఇష్టలు. ఇప్పుడు నిలబడి ఏమి స్థాపించబోనాడో తెలుసా? ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకోవడం మాత్రమే కాదు, అది జీవితంలో కలిగిన వాడు గనక ధైర్యంతో నిలబడి అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా, ఇంకేమీ చెప్పలేదు, ఒకటే అన్నాడు, యథార్థవర్తనుడనై. ఇంతకు ఆయన చేసిన యథార్థవంతమైన క్రియలేంటి మనకు కూడా తెలియాలిగా. ఇంతకు ఆయన ఏం చేశాడంటారు? అసలు దేన్ని బట్టి జీవము కలిగిన దేవుని దగ్గరికి వచ్చి యథార్థతను స్థాపించబోనాడు ఆయన? చదువుదాం. ఇదే రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయ ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదవండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడు అయిన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమున యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలాను ఆరంభించెను. 25 ఏళ్ల వాడై 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి జకర్య కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా ఏమనుసరించాడు? ఎవరు రాయించారు ఈ మాట? ఆయన రాయించుకున్నాడు డైరీ, ఆటోబయోగ్రఫీ ఇదేమన్నా? పోనీ బయోగ్రఫీని ఎవరన్నా రాశారా? జీవము గల దేవుడు రాయిస్తున్న శ్రేష్టమైన సత్యవాక్యములవి. అతని గుణగణములు, అతని ఔదార్యమును గురించి, ఏమండి గుణగణాలను ఎంచగలిగిన వాడు, ఔదార్యమునకు ఆధారభూతుడైనటువంటి వాడు మాట్లాడుతున్న మాట. ఏమంటున్నాడు ఆయన? చాలా స్పష్టంగా అంటున్నాడు, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలులు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపము వేయిచూ వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడును. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అదండి. అందుకు చెప్పగలిగాడు, నేను యథార్థవర్తనుడను. ఈ పూట ఒక్క మాట, మన యథార్థతను దేవుని ఎదుట స్థాపించబూనుకోవడానికి ఆ మాట మన నోట రాగలుగుద్దంటారా? ఆయన దాకా కూర్చున్న ఆయన దాకా వద్దు, అయిన తర్వాత ప్రార్థనలో ఆ మాట పోని వల్లించడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు దాకా ఎలా పడితే అలా వల్లించేసావేమో, ఈరోజు మాట వింటుండగా నిన్ను 24లోనికి అడుగు పెట్టించాలంటే, నిన్ను నీ ఇంటి వారిని 24 అనే ఆ దయా కిరీటాన్ని నేను ధరింప చేయాలి అంటే రా. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? వాట్ ఆర్ ద మెరిట్స్ దట్ యూ హ్యావ్ సో దట్ ఐ క్యాన్ హెల్ప్ యూ టు మూవ్ ఇన్ టు అ న్యూ ఇయర్? నీలో ఉన్నటువంటి ఆ సౌశల్యం ఎలాంటిది? నేను నీ యందు కనికర పడడానికి గాను, బాబు కృప చూపించిన ఆయన, నా ఇందులో ఏమీ లేదులే ప్రభా కృప చూపించిన ఆయన అంటే, అన్నిటికీ నువ్వు అడిగావని నేను కృప చూపించే దేవుడను? అన్నిటికీ కాదు. రక్షించబడడానికి ఆధారం కృప. నీ నీతిమత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన కృప కాదు తోడుండేది, ఆయన యందు నీ విశ్వాసం, ఆయన నువ్వు అనుసరించే విధానం. ఈ 2023లో పరీక్షించుకో. ప్రారంభం నుండి ఈ నెల దాకా నువ్వు ఆయనను వెంబడించిన తీరు ఎలాంటిది? ఆయనను అనుసరించిన విధానం ఎలాంటిది? ఆయనను అవలంబించిన నడవడిక, నడిపింపు ఎలాంటిదో పరీక్షించుకో. ఆశ్చర్యమండి,
3 ముక్కలు దేవుని దగ్గర నిలబడగా జీవము కలిగిన దేవుడు పంపినోడిని వెనక్కి పంపించి రా 15 ఏళ్ళ ఆయుష్ పొడిగించు. సంపాదించుకున్నాడు దేవుని దగ్గర ఆయుష్ను. నేను అప్పుడప్పుడు నా స్టూడెంట్స్తో చెప్తా ఉంటాను, మనం జీవం కలిగిన దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు అయ్యి ధ్యానించడం అలవాటు అయిన క్రమంలో ఓ మాట ఎందుకో క్లాసులో ఆ కాన్సెప్ట్ చెప్తూ స్టీవ్ జాబ్స్ అనేటువంటి వాని యొక్క అతని జీవితంలో జరిగిన 3 ఉదాంతాలను గురించి మాట్లాడుతూ ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళినప్పుడు మాట్లాడాడు. అది క్లాస్కి వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయబడింది. అది మాట్లాడుతూ ఎందుకో దేవుడు నాకు జ్ఞాపకం చేయగా ఒక మాట అన్నాను, అరే మనుషులు చాలామంది బతికినప్పుడు చాలా రోషంగా బతుకుతారా, కొందరు చావు 2 రకాలు ఉంటుంది తెలుసా అన్న. ఏంట్రదంటే పిరికితనంతో చచ్చే చావు ఒకటి, ధైర్యంగా చచ్చిపోయే చావు ఒకటి. అసలు బతికినప్పుడు నువ్వు ఎలా బతికావో అనేది తెలియాలంటే నీ చావు తేల్చేస్తుందిరా. చచ్చిపోయేటప్పుడు ధైర్యంతో చచ్చిపోవాలరా, అదిరా మగసిరి కలిగినటువంటి బ్రతుకంటే, అదిరా యథార్థత బ్రతుకంటే. పిల్లలు అలా జాగ్రత్తగా చూస్తున్నారు, ఏంటి మాస్టర్ ఇంత ఇమోషనల్గా ఉన్నాడు అన్నట్టుగా అని నేను అడిగాను. అరే అబ్బాయిలు ఓ మాట చెప్పండి అమ్మాయిలు, ఇంతకు ధైర్యంతో చచ్చిపోయే చావు ఎలాంటిదిరా అన్న. అంటే సడన్గా చచ్చిపోవడం సార్. ఎలాగా పాప వాళ్ళకేం తెలుసు, ధైర్యంతో చచ్చిపోవడం అంటే సడన్గా చచ్చిపోవడం సార్. ఇంకెలాగరా, యుద్ధంలో ఎవడన్నా వస్తే రారా, అల్లూరి సీతారామరాజు గారు అన్నాడట, ఏమని, ఎక్కడ పడితే అక్కడ కాదురా, రోతర్ఫర్డ్ ఎక్కడ కాల్చాలి అన్నట్టుగా వీళ్ళందరూ అన్నారు. ఆ తర్వాత నేను ఇంకో మాట అన్నాను, అరే అబ్బాయిలు ఇంతకు పిరికితనం చావేంట్రా అన్న. అంటే సార్ అని ఆలోచించడం మొదలుపెట్టారు. పిరికితనపు చావు మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళకి తెలీదు, వాక్యం ఎరిగిన వారులారా, పిరికితనంతో చచ్చిపోయే చావు చెప్పండి. చావులో కూడా ధైర్యం ఉండాలి తెలుసా. క్రైస్తవుడు చావు అంటే భయపడేవాడు క్రైస్తవుడు అవుతాడా? అవడో. దేవుడు మనకు పిరికితనము కలిగిన తిమోతిలో కలవరం ఏంటి, నా ఆత్మీయ తండ్రే ఏంటినా పట్టుమని 4 రోజులు నేను ఆయనతో ఉండలేకపోయాను. ఎప్పుడు చూడు చెరలోనే ఉంటున్నాడు ఆయన. నీతిమత్వ పడుగు జాడల్లో నడుస్తున్నాడే, ప్రభువును పోలి నడుచుకోమని సవాల్తో లేఖలు రాసినోడే నా ఆత్మీయ తండ్రి. మరి అలాంటోడు చెరలో ఉన్నాడేంటి, అలాంటోడే చెరలో ఉంటే నా అలాంటోడి పరిస్థితి ఏంటి అని కలవరం, భీతి, భయం తన హృదయాన్ని ఏలుబడి చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ సంగతిని పౌలయ్యకు చెప్పగా పౌలు గారు తిమోతిని ఎంత ప్రేమించాడు అనడానికి అతని మరణకాలమందు చివరి లేఖ రాశాడు. రాసింది ఎవరికో కాదు, అనుంగుడైన తన ఆత్మీయ కుమారుడు జత పనివాడని చెప్పుకున్న తిమోతికి రాశాడు. రాసన్నాడు, తిమోతి, దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహమును ఏమిచ్చాడు, శక్తియు ప్రేమయు ఇచ్చను గాని పిరికితనము కలిగిన ఆత్మను, శక్తి కలిగిన ఆత్మది, ఇంద్రియ నిగ్రహము కలిగింది, ప్రేమించడానికి చాలినంత ఆ ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. కానీ పిరికితనము కలిగిన ఆత్మను, ఇప్పుడు సూటిగా అడుగుతున్నా, పిరికితనంతో చచ్చిపోవడం అంటే ఏంటో చెప్పండి. క్రైస్తవుడు పిరికి చావు అంటే ఏంటో చెప్పండి. దేవుడు ఆయన లేకుండా, రక్షణ లేకుండా చచ్చిపోవడం. ఇంకేమన్నా చెప్పండి. ఆయన లేకుండా ఉన్నవాడిని మనం క్రైస్తవుడు అనలేము, విశ్వాసి కూడా అనలేము. సరే, తడువు చేయకి నేనే చెప్పేస్తాను. పిరికితనంతో చావంటే ఏంటో తెలుసా. దేవుడు నిన్ను ప్రేమించి యోబు గ్రంథంలో చెప్పినట్టుగా నీ దినముల లెక్క పూర్తి చేసేసినోడు రేపో మాపో అన్నావు గనక నిన్ను ఇక్కడే కడుక్కోవాలి, ప్రక్షాళన ఇక్కడే చేసుకోవాలి గనక మంచం ఎక్కుట వలనైనను ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనైనను ఆయన శిక్షణము కలుగచేయును అన్నాడు యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి. శిక్షణము ఇచ్చినటువంటి ఆ దేవుడు అంటే క్రైస్తవ మరణాల్లో వినండి దేవుని బిడ్డలారా, పిరికితనం కలిగిన చావు అంటే ఎలా ఉంటుందో చెప్తాను. లోకానికి తెలియదు, క్రైస్తవుడు కూడా అనుకుంటాడు. ఏమండి, ఒక మాట సూటిగా అడిగినామండి, చావు అనే మాట వచ్చింది కాబట్టి పొద్దున్న చావు ఏంటి బాబు అనకండి. ఇది పల్లెటూరు కాదు, మనం ఏమండి అంత జ్ఞానం లేని వాళ్ళం అంతకంటే కాదు. నేను వెళ్తున్నప్పుడు ఒక్కోసారి దేవుడు ఆ వాక్యంలో రాత్రిపూట సావు గురించి మాట్లాడుతూ ఒక్కొక్కటి ఎట్లా చూస్తూ ఉంటాడు. రాత్రిపూట సావు ఏంటి బాబు, పొద్దున్నే మాట్లాడితేనే పగలు ఇదేంటి బాబు, పొద్దున్నే సావు ఏంటి బాబు, మేలు పలకండి అన్నట్టు చూస్తూ ఉంటారు. క్రైస్తవుడు చావుకు భయపడవలసినటువంటి అగత్యం ఏమన్నా ఉందా? ఒక మాట అడుగుతాను, క్రైస్తవుడిగా మీరే చెప్పండి, మంచి మరణం అంటే ఏంటి? క్రైస్తవ దృక్కోణంలో మంచి మరణం అంటే ఏంటి?
23 వాళ్ళతో చచ్చిపోబోతుంది. మనం దాంతోపాటు చచ్చిపోకుండా 24లో బ్రతకాలంటే, బ్రతకడానికి ముందు అమ్మా మంచి చావు అంటే ఇక్కడే సరే అది కాదు మంచి చావు. మీరు నా ముందు చెప్పట్లేదు కానీ గుండెకి చచ్చిపోయింది. ఎంతమంది చావు చచ్చిపోయింది? ఎవరితో చేపించుకోవాలా? కోడళ్ళతో ఏసడింపులు లేవు, కసురులు ఇసురులు లేవు. ఎంత మంచి సావు అండి. అమ్మగారు మరి అమ్మగారు నాకు కూడా అట్లాంటి సావు కోసం ప్రార్థన చేయవా? ఎట్లాంటి సావు కోసం? హఠాత్తుగా బైబిల్ ఆ సావు ఒప్పుకోదు అస్సలు. హఠాత్తుగా ఆకస్మిక చావు బైబిల్ అస్సలు ఒప్పుకోదు దేవుని బిడ్డలారా. బైబిల్ కోరే చావు కారణం ఆయన ప్రేమిస్తున్నాడు గనక, తాను పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులై సంపూర్ణులు కావాలని. సబ్జెక్ట్ అది కాదు, ఇంటికి వెళ్ళక చదువుకోండి. హెబ్రీ పత్రిక 12లో రాస్తాడు ఎలా చచ్చిపోవాలో. దాని గురించి ఒక్క మాట ఎలాగో వచ్చాం కాబట్టి యోబు గ్రంథం 33వ అధ్యాయం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను కలుగుట వలనను వాడు శిక్షణమో. ఇంతకు అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్తాడంటే, ఒరే రోజు పాఠాలు చెప్తున్నాను రా, మందిరంలో రానాయనా వారం వారం దైవజనుని నోట నేను నీకు ఉపదేశం ఇస్తున్నాను రా అంటే ఖాళీ లేదండి మరి అమ్మగారు. ఏం లేదు, ఊరుకోండి సతీష్ గారు మీకంటే ఖాళీ ఉంటుంది కానీ మాకు అదేంటయ్యా నేను రమ్మన్నది ఆదివారమే కదా, మీలాంటి వాళ్ళ ఖాళీ ఉండదనే కదా పొద్దున్నే 6 to 8 పెట్టానంటే అబ్బాబ్బే 6 to 8 పెట్టినా కానీ అసలు మా ఓనర్ గారు కుదరట్లేదు అంటున్నాడండి. ఇలాంటి వాళ్ళకి ఏమండో దేవుడు ఒక రోజు నిర్ణయించాడు. అప్పుడు మంచం ఎక్కి హాస్పిటల్ అంటారు, సతీష్ గారు ఉంటే పిలవండి బాబు. ఎవరో సతీష్ గారు ఉంటే పిలవండి బాబు. మరి అమ్మగారు ఎక్కడ ఉంది కథంతో పిలవండి బాబు. వాళ్ళు ఎక్కడున్నారా బాబు? బిజీగా ఉన్నాడు. అమ్మమ్మ బతుకులు ఆడుకుంటాను బాబు, ఫోన్ ఇచ్చినాక ఉన్న ఆయన నేను మాట్లాడుకుంటానయ్యా, అవకాశం కుదురుద్దేమో. బైబిల్ అంటుంది మరి నాయన నీకోసం నేను శిక్షను నేను నీకోసం ఉపదేశం ఉంచాను రా. ఎందుకంటే నీవు చేసిన ఆలోచన నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. చావు గోతు నుండి తప్పించడానికి, కత్తివాత పడకుండా నీవు కూలిపోకుండా నిన్ను కాపాడడానికి. చూడండి ఆ మాటలు ముందు రాస్తాడు అక్కడ. అదిగోండి, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలంచిన కార్యము వారు మానుకొని చేయునట్లు, గోతికి పోకుండా. అంటే నువ్వు తలంచిన ఆ తలంపు నీకు సరైనదిగా కనబడిన ఆ మార్గం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? ప్రాతల దగ్గరికి, మరణమునకు, గోతికి తీసుకెళ్తుంటే అది గొయ్యాది నువ్వు ఎరగవు గనక రేపటిలోనికి మరు క్షణంలోనికి తొంగి చూచిన దేవుడు అంటున్నాడు అగో ఆపుతున్నాడంటండి ఆయన. అయినా తాము తలంచిన కార్యములు వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించున్నట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధం చేస్తున్నాడంట. కానీ ఆయన ఉపదేశాన్ని వినేవాడు ఎవడను ఉన్నాడా? ఇంటికి వెళ్ళి చదవండి 32వ సంకీర్తన 8లో ఆయన అంటాడు, ఇదిగో నేను నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, ఇన్ని చేస్తాను, ఉపదేశం ఇస్తానంటే ఉపదేశకుడి దగ్గర రావట్లేదు మనం. ఎప్పుడు వస్తామంట? రాకపోయినా ఆయన వదలడో. పిల్లలు, చిన్న పిల్లలు అలిగి నాకు వద్దు చాక్లెట్, నాకు ఇవ్వలేదు, నేను అన్నం తిన్ను అన్నదనుకో, కాసేపు బతిమలాడుద్దమ్మా. బతిమలాడిన తర్వాత సరే అని వాడు ఏదో చిరాకులో ఉన్నాడులే అని ఏమి చిరాకు పడదు, వదిలేసిద్ది. ఆ తర్వాత మరలెళ్ళి నాన్న తినరా అంటే వద్దు అని చెప్పానా అంటే కాస్త కసురుకోగానే ఏడ్చి పడుకుంటాడు. పడుకునేవాడిని పడుకోబెడతారా? పడుకునేవాడిని కూడా తట్టి లేపి, లే నీ ఆరోగ్యం కొరకు నీ క్షేమం కొరకు వండాను, లేచి తిను. తల్లి 9 నెలలు మోసిన తల్లికి ఎంత ప్రేమ ఉంటే, కన్నోడు చేదాటిపోతే విలువైన రక్తం ఇచ్చి కొన్నోడు మరణ గోతి నుండి నిన్ను విమోచించడానికే మరణమునకు అతీతుడు మరణించే దేహాన్ని ధరించి వచ్చిన దేవుడు ఆయన. ఎలా వదిలేస్తాడు నిన్ను? అందుకే నువ్వు వెనకపోయినా, నువ్వు మూర్ఖుడు అయినా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఎలా గుణపరచాలో తెలిసి మంచం ఎక్కిస్తాడు. అప్పుడు మంచం ఎక్కి మూలుగుతూ ఉంటే ఇప్పుడు గుర్తొస్తారు ఎవరో, అందరూ. దేవుడు గుర్తొస్తాడు, ఉపదేశం గుర్తొస్తుంది. అప్పుడు రైట్ వినండి, పిరికితనం కలిగిన చావులను సరైన మరణం క్రైస్తవ జీవితానికి ఏంటో తెలుసా? లోకం అసహించుకున్న క్రైస్తవులకు చాలామందికి తెలియకపోయినా మంచం పట్టి 4-5 రోజులు మూలుగుతూ ఉండి చనిపోయే చావు, అది క్రైస్తవునికి మంచి మరణం. అది ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే, అనుదిన రక్షణ లేని వాళ్ళకి, అనుదిన క్షమాపణ, అనుదినం సరిదిద్దుకునే, ప్రతిరోజు మనం ఏం చేయాలి? మన ప్రవర్తన సరైనదో కాదో బాలుడు సైతం తన నడవడికను ప్రతిదినం
సరిచూసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు సరిచూసుకుంటే ఒక్కరోజుగా ఐసీయూలోకి వెళ్ళాల్సిన అగత్యం ఉండదు. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటా ఉన్నప్పుడు నీ మరణ గడియ నీకు చెప్పేస్తాడు దేవుడు. నిజంగా చెప్తున్నాను, నీ మరణ గడి నీకు చెప్పేస్తాడు. చాలామంది మంచి క్రైస్తవులు చనిపోయినప్పుడు ఆ ఇంటోళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చెప్తారు, ఏమంటే గత 4-5 రోజులుగా ఈయన అంటానే ఉన్నాడండి, చెప్తానే ఉన్నాడండి, మేము గమనించలేకపోయామండి. నా దేవుడు అన్యాయస్తుడు కాదు సుమా. నువ్వు ప్రతిదినం ఒప్పుకోని పరిస్థితుల్లో ఉంటే మస్టు పెరిగిపోయింది, నీలో ఆ మలినం పెరిగిపోయింది. అందుకే మంచం ఎక్కిస్తాడు, సరిచేసి ఒప్పుకోలేకపోయినంటనే అక్కడి నుంచి అక్కడే తీసుకువెళ్ళిపోతాడు. అది మంచి మరణం. హఠాత్తుగా చచ్చిపోయావంటే ఎవరు చచ్చిపోతారో తెలుసా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. ఎన్ని మార్లు దేవుని చేత గద్దింపు నొందినా లోబడకపోతే మరి తిరుగు లేకుండా ఇంకొక అవకాశం ఇవ్వవయ్యా అనడానికి దొరుకుదా? దొరకదు. హఠాత్తుగా చచ్చిపోతారు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, పరిశీలించుకో. అంటే పిరికితనపు చావేంటో తెలుసా? మంచం మీద పడుకున్నప్పుడు మరి గారు ప్రార్థన చేయండి అమ్మా, సావాలని లేదు నాకు, ప్రార్థన చేయండి అమ్మా. అసలు క్రైస్తవుడు చావంటే పౌలయ్య అన్నాడు, బ్రతుకుట చావైతే, క్రైస్తవుడికి చావైతే లాభం అనాలి. ఎవరని కలుగుతారు అంటే ప్రతిదినం తన్ను తాను దేవుని ఎదుట సరిచూచుకుంటూ అనుదిన రక్షణ జీవితాన్ని కొనసాగిస్తున్నవాడు దేవునితో చెప్పగలడు. అలాంటిది ఏమంటే ధైర్యంతో చనిపోయే చావు మంచం మీద ఉండి నాకు అర్థం కాదు. చాలామంది ఇదే అంటారు, అమ్మ ప్రార్థన చేయమ్మా, బతకాలనుంది. ఎందుకు బతికేం చేద్దాం? ఇన్నాళ్ళు బతికించాడుగా, ఇన్నాళ్ళు బ్రతికించగా చేయలేంది ఇంకా బ్రతికాకేం చేద్దాం? ఆలోచించుకో. ఇప్పుడు ఈయనైతే నువ్వు నన్ను బ్రతికించడానికి ఒక హేతు ఉందే, దేవునికి హేతువు చెబుతున్నాడండి. నువ్వు నన్ను బతికిస్తే బ్రతుకుండగా నేను ఉన్నత ప్రాకారాలను, అన్య దేవత విగ్రహాలను ఏమండి నేను ఎలాగూ పడగొట్టానో. ఇప్పుడు చదవండి, యథార్థవంతుడనై ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా. బా ఎలా ఎన్ని చేశాడంటండి? ఎన్ని చేశాడు? కనీసం కొన్నైనా అన్నాడా? సమస్తం. ఈ మాట నా యేసయ్య అనగలిగాడు నూతన నిబంధనలో. ఇదే మాట సమస్తము నేను చేశాను అనగలిగిన మాట యేసయ్య మాత్రమే అనగలిగాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న సాక్ష్యం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఇదిగోండి ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ, అంటే నేను చేసేదంతా, నేను ఎప్పుడు చేసినా ఏ కార్యం చేస్తాను? నాకు ఇష్టమైంది కాదు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేసేదను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు ఇష్టమైంది నేను ఎప్పుడు చేస్తున్నా. ఇప్పుడు ఈయన ప్రార్థన ఏం చేస్తున్నాడు? నాయనా, నేను సమస్తమును నీకు అనుకూలమైనట్టు నేను ఎలాగూ చేశానో, నాట్ జస్ట్ వన్, ఐ హ్యావ్ నాట్ స్కిప్డ్ ఎనీథింగ్. ఒక్కటైనా నేను ఉపేక్షించి ఈ విషయంలో సారీ అనలేదు. నేను ఎక్కడా రాజీ పడని బ్రతుకది. అయ్యా ఇది కూడా చూస్తే ఎలాగయ్యా, ఇది కాస్తంత అంటే నన్ను విమోచించడానికి, మిమ్మల్ని విమోచించడానికి ఆయన ఎక్కడైనా రాజీ పడ్డాడా? ఉమ్మే యుద్ధులే మామూలుగా తీసుకెళ్ళిపోండి అన్నాడా? వీధులలో ఒక నేరగాడిని కూడా అంత ఇదిగా హింసించరండి, అలాగూ కొడుతూ తీసుకెళ్లారు ఆయన్ని. ఆల్రెడీ ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టవలసిన చోట కొట్టారు. అయినా సిలువ మోస్తుండగా కూడా భారభరితమైన సిలువ కొయ్యను మీద మోపారు. ఎంతగా హింసించారు, అది నిజం. అందుకే మేల్ గిబ్సన్ తీయగలిగాడు. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తీసిన తర్వాత హిబ్రూ భాష మాట్లాడే యూదులు చెన్నారంట, గిబ్సన్, యూ హ్యావ్ మేడ్ అ వండర్ఫుల్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, బట్ లెట్ మీ హెల్ప్ యూ, వీ హ్యావ్ నాట్ టార్చర్డ్ హిమ్ ఇన్ సచ్ అ బ్రూటల్ మేనర్. నువ్వు తీసింది కరెక్టే కానీ అంత దయనీయంగా మేము చంపలేదయ్యా, ఆయన హింసించలేదంటే నో అని ప్రాచీన ప్రతులు తీసి చూపించాడు. చరిత్రకారులు ఎంతగా ఆయనని హింసించారో చూపించాడు. చరిత్రకారులు రచించిన దాన్ని చూపించాడు ఆయన. వారు మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నెరవేర్పు ఎక్కడికి పోద్దండి? వీపును ఎలా ఇచ్చాడంట? నాగలి
నీ కొరకు నా కొరకు అంతగా చేస్తే సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతంలో ఉన్నావు. ఎలా బ్రతికావు దేవుని బిడ్డ? ఎలా బ్రతికావు? నువ్వు చేయకూడని పనులు చేస్తున్నప్పుడు, నీ మనస్సు గద్దించినప్పుడు వాత వేసేసావా? లోబడి ఈ విషయంలో నేను ఇంకా చచ్చిపోలేదు నాయన, ఈ విషయంలో నేను చచ్చిపోతానయ్యా, నీలో నేను సజీవుడిగా బ్రతకడానికి ఇక్కడ నేను చచ్చిపోతాను, ఈ విషయమే చచ్చిపోతానంటూ ఈ సంవత్సరం ఎన్ని మార్లు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో నీ పరిస్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నావు. దేవుని బిడ్డ ఎలా అడుగుతారండి? ఒప్పుకోలేని జీవితం, సంపూర్ణత లేని పరిస్థితులు దేవుని దగ్గరికి వచ్చి ఇంకో సంవత్సరం ఇవ్వని ఎలా అడుగుతావు? ఎలా అడుగుతావయ్యా? కనబట్టలేదనా? ఆయన ముందు లేడనా? ఆలోచించండి. ఉదాహరణకు స్వామన్ లాటోడో, సిద్దిపేట ప్రకాశయ్య గారు లాటోళ్ళు, గబ్రియల్ సాల్మన్ అన్న లాటోళ్ళు నిలబడి నీ ముందుకు వచ్చి ఊరికి అన్న వచ్చే సంవత్సరంలోకి ప్రార్థన చేయన్నావు అనుకో, అన్న ఒక్క ప్రశ్న అడిగాడు అనుకో, అమ్మా ఈ సంవత్సరం దేవుని కొరకు ప్రయోజనకరంగా ఏం చేసావు ఒక్క మొక్క చెప్పరా అన్నావు అనుకో, నేను దేవుడి ముందు చెప్పట్లా, ఏళ్ళ ముందే చెప్పగలుగుతావా? ఓ మాట చెప్పగలుగుతావా? ఈరోజు నీకు కనపడిన వాళ్ళు ప్రశ్నించాలి, రేపొద్దు నీకు కళ్ళ ముందు కనపడరులే అని నిర్లక్ష్యంతో సమాధానం ఇస్తావా? ఇవ్వగా. సర్వోన్నతుడైన దేవుడి పూటమల్ని అడుగుతున్నాడు ఒక మాట. ఆయన్ని ముందు పెట్టి అంటున్నాడు, అతనికి ఈరోజే చివరి రోజు అని నేను అన్నాను, నా దగ్గరకు వచ్చి జీవాన్ని కొనుక్కోగలిగాడు. ఏం కొనుక్కున్నాడు? మీకున్నదంతయు అమ్మి జీవమును కొనుక్కోవాలి. సామెతల గ్రంథకర్త అంటాడు, నీకున్న ఇష్ట వస్తువులన్నీ అమ్మి జ్ఞానమును వివేకమును కొనుక్కో. జీవము కలిగిన దేవుని గురించిన జ్ఞానమును కొనుక్కో. ఇప్పుడు ఈయన, నానా ఇదిగో నీ దగ్గర నేను ఆయుష్ను కొనుక్కోవడానికి నేను వెచ్చిస్తున్నది ఏంటో తెలుసా? నీవు నా యందు కనపరిచిన యథార్థత. రెండవది, చేయుటకు నువ్వు నా చేతికిచ్చిన ప్రతి పనిని నేను ఎలా చేశానో తెలుసా? చదవండి ఆ మాట. ఎలాగూ జరిగించానో కృపతో. చాలండి, ఒక్క రెండు పాయింట్లు, 2 ముక్కలు దేవుని దగ్గర తెచ్చన్నాడు. కృపతో జ్ఞాపకం. ఎక్కువ పనులేం చెప్పలా, చేసిన 2 అయినా యథార్థత ఉంది, సంపూర్ణత ఉంది. ఏముంది చెప్పండి? యథార్థత ఉంది, సంపూర్ణత ఉంది. ప్రభు అయిన దేవుడు మన యందు ఆశపడింది కూడా అదే. యేసుక్రీస్తుని తన కుమారుని సహవాసంలోనికి మనల్ని ఎందుకు తండ్రి పిలిచాడో తెలుసా? ఆ సహవాసములో శ్రమల కొలిమిలో నుండి శిక్షణము ఇస్తూ మనల్ని ఎందుకు నడిపించాడో తెలుసా? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాస్తున్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, ఎందుకు మీరు శ్రమపడాలి అంటే మీలో 3 బయటకు రావాలి. ఏమిటవి? శ్రమపడిన పిమ్మట తానే పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇప్పుడు నా ప్రశ్న, ఈ 3 అనుభవాలు ఈ వ్యక్తిలో దేవుడు చూచాడా లేదా? చూచాడా? దేవుడిని అడుగుతున్నాడు, ఇదిగో అయ్యా నువ్వు ఏ స్థిరత్వాన్ని నాలో చూడాలనుకున్నావో, ఏ సంపూర్ణత్వాన్ని చూడాలనుకున్నావో, ఏ బలమును నా యందు చూడాలనుకున్నావో, ఇదిగో అవి నీ ఎదుట పెడుతున్నాను, ఇవి నా యందున్నాయి. బేషరతుగా దేవుడు ఇంకేం మాట్లాడలేదు, పంపించాడు. ఎళ్ళినోడు వెనక్కొచ్చి అంటున్నాడు, ఆయన నీ మనవి ఆలకించి నీవు కన్నీళ్లు విడచుట చూచితిని, నీ ప్రార్థన నేను వాట్ వండర్ అండి. మాట్లాడుతున్నప్పుడు దేవుడు నా హృదయానికి ఒక మాట తలంపు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోషువాని ఆలోచించినప్పుడంట, నరుడు చేసిన మనవికి సృష్టిలో ఉన్న 2 ఏమైపోయాయి? అలాంటి రోజు ఇంకొకటి, ఇలాంటి రోజు కూడా ఇంకొకటి. దేవుడి దగ్గర అడిగి వాదించి ఏమండి ఆయుష్ని పెంచుకున్నవాడు ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పండి బైబిల్లో. యథార్థతను దేవుని ఎదుట కనపరిచి ఆయుష్ను పెంచుకున్నాడు. ప్రతి విషయంలో నేను కుడికైనను ఎడమకైనను తొట్టిల్లలేదు నాన్న, చేయవలసిందంతా చేయవలసినట్టుగా సంపూర్ణంగా నీ కొరకు చేశానయ్యా.
ఈ మాట నా యేసయ్య ఏమండి గెత్సెమనే వనములో తండ్రితో చెప్పగలిగాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త ఇంటికి వెళ్ళి చదువుకోండి. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేసి భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను. ఇప్పుడు పరమందు నీకు ఎట్టి మహిమ ఉందో, నేను ఇక్కడికి రాకముందు నీ యుద్ధం ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉందో అదే మహిమతో నీ కుమారుడు నేను నన్ను మహిమపరచు అని తండ్రిని అడగడం యోహాను సువార్త 17లో చూస్తాం. ముగింపులోకి వచ్చాం. ఒక మాట దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. రేపు నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి ఈ రాత్రి కోసం సిద్ధపడుతున్న వారలారా, ఆల్రెడీ కొత్త బట్టలు కుట్టించేసాంగా మనలో చాలామంది, ఆల్రెడీ కేకుల కోసం కూడా ఆర్డర్ ఇచ్చేసాంగా మనలో కొంతమంది, ఏమండి మన బంధు జనాంగాన్ని కూడా పిలుచుకున్నావా లేదా? మా ఆవిడ అడుగుతుంది ఒక మాట, ఈ రాత్రికైనా ఉంటున్నావా బావా అని. దేవుడారా, రైట్, ఈ రాత్రి కూడా వాళ్ళతో ఉండడానికి లేదు, రైట్. కారణం అది అతిశయం కాదు, దేవుడు మనకిచ్చిన గొప్ప కృపణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎంతోమంది బంధు జనాంగాన్ని పిలుచుకున్నాం. మనం నమ్మింది ఏంటంటే ఈ సంవత్సరం ప్రారంభంలో కలిసి ఉంటే సంవత్సరం మొత్తం ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచనలు మాత్రం బొర్ర నిండా భలే పెట్టుకుంటాం. ఏమండి ప్రారంభంలో ఏది చేస్తే, అందుకే సాయంత్రం లైట్ అయ్యగానే, సాయంత్రం లైట్ వేయడమే ఆలస్యం. ఏమిరా అంటేనంట లైట్ వెలిగింది, సాయంత్రం బాగుండాలి. పొద్దున్నే పనోడు షట్టర్ తీయగానే, ఏమిరా అంటే షట్టర్ తీశాను, ఏమంటే షాపు కలకలా. ఆలోచించు ప్రభునందు దేవుని బిడ్డ, అందరినీ పిలిపించుకున్నావురా, కానీ అసలోడి దగ్గర నిన్ను ప్రశ్న వేస్తున్నాడు ఆయన. నైనా అంతా బాగుందిరా, ఒకటంటే దేవుని దగ్గర అన్నీ సమకూర్చుకున్నాక నా ప్రాణమా, పర్లేదు చెప్పండి, తినుము తాగుము సుఖించుము, నీకు కావలసినవన్నీ ఇది ద ఎండ్ అనేలోపు, ఆమేన్ అనేలోపు ఒక ఆయన మాట్లాడుతున్నాడు. కొడుకా ఈ రాత్రి నాతో ఉండాలి, వస్తావా అన్నాడు. బాబు ఎక్కడ ఆగుతాడు? చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఈ పూట ఉదయపు వేళ దేవుడు ఆ ప్రశ్నతో నిన్ను విడిచిపెడుతున్నాడు. సహోదరి సహోదరులారా, ఏ మాటలు కూర్చుకుని, ఏ యథార్థతను, ఏ సంపూర్ణతను కూర్చుకుని ఆయన దగ్గరకు వచ్చి జీవమును సంపాదించుకుంటావు. మనలో ప్రతివాడు ఆయన ఎదుట నిలబడాలి. ప్రతివాడు తన్ను గురించి తాను లెక్క. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మనొచ్చు, నా కొడుకు బాబు ఆయనకేం తెలియదయ్యా, నా కొడుకు ఆయన దోషం నా దోషమని ఎంచు బాబు అంటే పోలీసు వాడికి కటాక్షం కనికరం పుట్టొచ్చేమో. రేపు ఆయన దగ్గరికి వచ్చి అనుకోమాకండి, పోలీసు వాడికి కటాక్షం పుట్టినప్పుడు ఆయనకి ఇంకా పుట్టుద్దా? చేయాల్సిందంతా చేశాడు, ఇంకా ఇమ్మంటే ఆయన అంటాడు ఇవ్వాల్సింది మొత్తం నీకోసం, చూపించవలసిన కనికరం అంతా చూపించాను, ఇక నా దగ్గర మిగిలింది కొడవలే. ఇస్సాకుని అంటున్నాడు, ఏసావు వచ్చి ఒక్కటైనా లేదా, ఏంటది ఆశీర్వాదం, ఒక్కటైనా లేదంటే లేదు నాయనంటే నీ దగ్గర ఏముంది అంటే శాపమే ఉంది, ఇచ్చేయి. జాగ్రత్త ప్రభునందు దేవుని బిడ్డ, ఆశీర్వాదం కావాలా శాపం కావాలా? ఆశీర్వాదం కావాలంటే మాటలు సిద్ధపరచుకో, అడుగులు సిద్ధపరచుకో. సాయంత్రం కోసం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి అడుగులు సిద్ధపరచుకో. దేవుని దగ్గర సంపాదించుకోవడానికి నోటి మాట సిద్ధం చేసుకో. ధైర్యం ఉందా? ధైర్యం లేదన్న వాళ్ళు, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. జీవం కలిగిన దేవుని బ్రతిమలాడుకుందాం. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడి ప్రశ్న ఈ పూట. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? కీడు చూడక అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ప్రియులారా, బ్రతకగోరే తలంపు నీకుందా? అయితే నీ నోటి మాట దేవుని ఎదుటి యథార్థతను స్థాపించుకునేటువంటి ఆ యథార్థత ఉందా? ఎవరికి వారమే పరీక్షించుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, లేనివారు చక్కగా నిలబడి దేవుని సన్నిధిని గౌరవిద్దాం. స్తోత్రం.